ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం జనవరి 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఈ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వింటారు. అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా ఉంటుంది. సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు మారు పేరని చెప్పుకోవచ్చు. అలాగే సమయపాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. ప్రాక్టికల్ మైండ్ని కూడా వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా 2026వ సంవత్సరం జనవరి 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ కన్యా రాశి వ్యక్తులకు చూస్తే, ఉదయం 9:30 నుండి రాత్రి 9:30 వరకు ఒక చేదు వార్తనైతే మీరు వినబోతున్నారు. అంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు, దగ్గరి బంధువులకు సంబంధించింది కావచ్చు, లేదా మీ యొక్క ప్రాణమిత్రులకు సంబంధించింది కావచ్చు. ఏదైనా ఒక విచారకరమైన వార్తను వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారు ఏదైనా సమస్యలు చిక్కుకోవడం, ఏదైనా ప్రమాదం వారికి చేరువ కావడం, ఇటువంటి ఒక బ్యాడ్ న్యూస్ని అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారి కోసం ఆ భగవంతుని ప్రార్థించండి. వారు మీ యొక్క ఆప్తులు కాబట్టి వారికి ఎటువంటి ప్రమాదం పొంచి ఉన్నా, ఎటువంటి సమస్య అయినా సరే వారి యొక్క దరిదాపుల్లోకి కూడా రాకూడదని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఆ పరమశివుడు ప్రార్థించండి. ఆ భోలాశంకరుడు మీ యొక్క మొరను ఆలకించి ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా వారిని కాపాడతాడు. అలాగే మీరు శివభగవానుని నిత్యం స్మరించడం ద్వారా మీ యొక్క జీవితంలో కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే చూస్తారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే, ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఉన్నారో, వారికి ఒక అవకాశం అయితే ముందుకు వస్తుంది. ఆ అవకాశం మీకు నచ్చడం జరుగుతుంది. అలాగే ఆ అవకాశం మీ కుటుంబ సభ్యులకి కూడా అందరికీ నచ్చడం జరుగుతుంది. ఈ విధంగా అవకాశాన్ని అందిపుచ్చుకొని మీరు చక్కటి ఉద్యోగంలో జాయిన్ అయ్యే పరిస్థితులు అతి త్వరలో మీకు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి వారికి కూడా రిజల్ట్ అనేది అనుకూలంగా రాబోతుంది. ఉద్యోగస్తులకి మీరు ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వ్యాపారస్తుల జీవితంలో సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం కూడా లభించబోతుంది. అలాగే ఈరోజు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్న లక్ష్యాన్ని అయితే రీచ్ కాగలుగుతారు. అంటే ఏదైతే మీ యొక్క లైఫ్లో ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారో, ఆ లక్ష్యాన్ని రీచ్ కావడానికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభిస్తాయి. అలాగే ఈరోజు మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకి ఈరోజు బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఇది చాలా అనుకూలమైన రోజే అని చెప్పుకోవాలి. శివారాధనతో పాటు విష్ణు భగవాన్ని ఆరాధించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను అయితే మీరు పొందుకుంటారు. నిత్యం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి.
ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఆర్థిక స్థితి అనేది మెరుగుపడి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.